90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఆ మెమరీ ఎక్స్పర్ట్, పేరెంటింగ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇచ్చే వంశీ గారు. సో వంశీ గారి నుంచి చాలా ఇంకా బోల్డ్ అన్ని రహస్యాలు తెలుసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ టైమింగ్స్ అయితే దగ్గర పడింది కదా. సో పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్స్. సో అది ఎంతవరకు మనం మంచిగా ఉంచవచ్చు అండ్ పిల్లలు స్టడీస్లో మంచిగా రావాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ తెలుసుకోబోతున్నాం. నమస్తే వంశీ గారు. వంశీ గారు, చాలా తక్కువ సమయంలో ఎక్కువ మెమరీలో ఉండే టెక్నిక్స్, అది కూడా ఫ్లాష్ కార్డ్స్ అని చాలాసార్లు విన్నాను నేను. సో ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటి, డీటెయిల్డ్ ఇన్ డెప్త్గా బెనిఫిట్స్ ఏంటి అండ్ ప్రాసెస్ ఎలా చేస్తారు? ఎస్ మేడం, యాక్చువల్గా చాలా మందికి ఉంటుంది ఇది ఎగ్జామ్ టైం. ఈ ఎగ్జామ్ టైంలో అసలు ఎలా చదవాలి, ఎలా రివైజ్ చేయాలి అనే స్ట్రెస్లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారనమాట. అయితే ముఖ్యంగా అసలు మనం ఈ వీడియోలో ఫ్లాష్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం మేడం. ఎందుకంటే ఇవి తక్కువ టైంలోనే ఒక విద్యార్థులు ఎలా స్పీడ్గా సిలబస్ని కవర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటంటే ఒక అట్టముక్క రూపంలో ఉంటాయి. మనం చాలా మంది చూసే ఉంటారు. అట్టముక్కల మీద మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనంతట మనమే డిజైన్ చేసుకోవడమే ఫ్లాష్ కార్డ్స్ అనమాట. సో వీటిని మెరుపు అట్టలు అంటారు మామూలుగా తెలుగులో అయితే ఈ ఫ్లాష్ కార్డ్స్ వల్ల ఏమైతుందంటే మనకు నార్మల్గా ఏ స్టూడెంట్ అయినా విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ లెర్నర్స్ ఉంటారు మేడం. అంటే 3 types ఆఫ్ లెర్నర్స్. ఎస్. అయితే ఈ విజువల్ లెర్నర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా చూసిన దాని నుంచి ఎక్కువ నేర్చుకుంటారు. అంటే అందుకే వాళ్ళని విజువల్ లెర్నర్స్ అంటారు. ఆడిటరీ లెర్నర్స్ అంటే వీళ్ళు విన్న దాని నుంచి నేర్చుకుంటారు. కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటే వీళ్ళు చేయడం ద్వారా నేర్చుకుంటారు. అయితే ఎవరైతే ఈ విజువల్ లెర్నర్స్ ఉన్నారో వీళ్ళకి చూడడం ద్వారా నేర్చుకుంటారు కాబట్టి చూసి నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఈ ఫ్లాష్ కార్డ్స్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే 5 రకాలుగా ఉంటుంది. ఎందుకు ఈ ఫ్లాష్ కార్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనందరికీ తెలుసు, మామూలుగా మనం 100 మాటలు చెప్పే కంటే ఒక పిక్చర్ని చూపించినప్పుడు దాని నుంచి ఎదుటి వ్యక్తి చాలా బాగా నేర్చుకుంటాడు. సేమ్ అలాగే ఈ ఫ్లాష్ కార్డ్స్ నుంచి కూడా తక్కువ టైంలో చూసిన దాని నుంచి రిపీటెడ్గా చూడడం ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఈ ఫ్లాష్ కార్డ్స్ హెల్ప్ అవుతుంది. అయితే ఈ ఫ్లాష్ కార్డ్స్లో 5 types ఉంటాయి మేడం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్ ఫ్లాష్ కార్డ్స్. ఈ ఇంటరాక్టివ్ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటంటే ఇవి ఫిజికల్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. ఈ ఇంటరాక్టివ్ ఫ్లాష్ కార్డ్స్ అనేవి 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిజికల్గా మనం తయారు చేసుకున్న ఫ్లాష్ కార్డ్స్, సెకండ్ వచ్చేసి డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్. ఈ ఫిజికల్ ఫ్లాష్ కార్డ్స్ అనేదేమో మనమే సొంతంగా అట్టముక్కలతోటి కలర్ కోడింగ్ యూజ్ చేసుకొని డిఫరెంట్గా మనకు కావాల్సిన రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటంటే ఒక యాప్స్లో మనకు కావాల్సిన కంటెంట్ని ఇచ్చి మనకు కావాల్సినటువంటి ఆ కంటెంట్ని ఒక ఫ్లాష్ కార్డ్ రూపంలో, డిజిటల్ రూపంలో తయారు చేసుకోవడం, ఈవెన్ ల్యాప్టాప్లో లేకుంటే మొబైల్స్లో చూసుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా తయారు చేసుకోవడం ఈ డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్. అయితే అసలు ఈ ఇంటరాక్టివ్ ఫ్లాష్ కార్డ్స్లో ఏం రాస్తామంటే ఒక ఫ్లాష్ కార్డ్ మీద ఒక క్వశ్చన్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి భారతదేశ రాజధాని ఏది, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్లాష్ కార్డ్ బ్యాక్ సైడ్. సో ఒక క్వశ్చన్ని మనం రాయాలి దాంట్లో. సో దీంతో పాటు అంటే క్వశ్చన్స్ అడగడం ద్వారా వాళ్ళ ఆన్సర్ని ఈజీగా క్యాచ్ చేసేటట్టు లేకుంటే చేసేటట్టు చేయొచ్చు ఈ ఇంటరాక్టివ్ ఫ్లాష్ కార్డ్స్. సేమ్ ఇదే ఇంటరాక్టివ్ ఫ్లాష్ కార్డ్స్లో మనం ఫార్ములాస్, ఈక్వేషన్స్, డెఫినేషన్స్ కూడా నేర్చుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. దెన్ సెకండ్ వన్ వచ్చేసి నిమోనిక్ ఫ్లాష్ కార్డ్స్ మేడం. నిమోనిక్ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇది కొండ గుర్తులు, నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు అని అర్థం. సో దీంట్లో ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెయిన్బోలో కలర్స్ ఏముంటాయి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇది పిల్లలకి పరిచయం చేసేటప్పుడు అన్ని కలర్స్ కూడా ఫ్లాష్ కార్డ్లో ఒక సైడ్కి రాస్తాం. దెన్ వీటన్నింటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక నిమోనిక్ కోడ్ ఒకటి తయారు చేసి ఉంటాం. అది అందరికీ తెలిసిందే, జస్ట్ లైక్ విబ్జిఆర్ అని గుర్తుపెట్టుకుంటాం. VIBGYOR అంటే దీన్ని నిమోనిక్ మెథడ్స్ అంటారు మెమరీ టెక్నిక్స్లో. సేమ్ అదే మెథడ్ని యూజ్ చేసి వాడేదే నిమోనిక్ ఫ్లాష్ కార్డ్స్. ఓకే, అంటే ఇప్పుడు విబ్జిఆర్ అనేది నేర్చుకుంటే పిల్లలకి ఆటోమేటిక్గా ఒక్కొక్క లెటర్ని బేస్ చేసుకొని అక్కడ V అంటే వైలెట్, I అంటే ఇండిగో, B అంటే బ్లూ, G అంటే గ్రీన్, Y అంటే ఎల్లో, O అంటే ఆరెంజ్, R అంటే రెడ్, ఇలా ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తారనమాట. సో దాన్ని ఎప్పుడు చూసినా కూడా ఆటోమేటిక్గా గుర్తు తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ నిమోనిక్ ఫ్లాష్ కార్డ్స్ అనేది. దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఫ్లాష్ కార్డ్స్. ఈ గ్రూప్ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ ఉందనుకోండి. నెంబర్ సిస్టమ్ అనేది మనకు 5th, 6th, 7th ఏ క్లాస్లో ఉన్నా, ఈవెన్ అది ఇంటర్మీడియట్ వరకు ఉన్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మెయిన్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్ములాస్ అన్నింటిని కూడా గ్రూప్ వైజ్గా అన్ని ఫ్లాష్ కార్డ్స్ డిజైన్ చేసుకొని వాళ్ళని ఒక బంచ్గా మన దగ్గర పెట్టుకోవడం అనమాట. అంటే గ్రూప్స్గా పెట్టుకోవడం. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏమంటే ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్నింటినీ ఈజీగా తక్కువ టైంలో దాని పట్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ గ్రూప్ ఫ్లాష్ కార్డ్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్ మేడం. ఈ డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అంటే ఇది యాప్స్ ద్వారా నేర్చుకోవడం అనమాట. అయితే ఈ డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్ అనేది యాప్స్లో మనం
తయారు చేసుకున్న తర్వాత ఇవి ఎవరికి హెల్ప్ అవుతుందంటే, మామూలుగా ఫ్లాష్ కార్డ్స్ అనేది చైల్డ్ ఏజ్లో బాగా వాడతాం అనమాట. అయితే ఈ డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్ ఎవరు వాడతారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, దెన్ దాంతోపాటు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ ఈ ఫిజికల్ ఫ్లాష్ కార్డ్స్ అనేది ప్రతి స్టూడెంట్కి, ఈవెన్ డిజిటల్ కూడా హెల్ప్ అవుతుంది, కానీ ఆ ఏజ్లో వాళ్ళకి హెల్ప్ అవ్వదు. ఓకే. కాబట్టి మ్యాక్సిమం ఈ డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వాడచ్చు. దెన్ లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిక్చర్ ఫ్లాష్ కార్డ్స్. ఇది అందరికీ తెలుసు, ఈ మధ్య ఆన్లైన్లో కూడా అందరూ చూస్తున్నారు. అంటే జస్ట్ పిల్లలకి షేప్స్, కలర్స్, యానిమల్స్ లేకుంటే కలర్స్ వీటిని పరిచయం చేయడానికి వాడే ఫ్లాష్ కార్డ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందర ఒక బనానా ఉంది, సో బనానా పిక్చర్ ఉంటుంది, దాని స్పెల్లింగ్ మాత్రమే బ్యాక్ సైడ్లో బనానా అని రాసి ఉంటుంది. దాంతోపాటు పిల్లలకి లెటర్స్, నెంబర్స్ ఇలాంటివి చిన్న చిన్న బేసిక్ల ప్రీ ప్రైమరీ లెవెల్స్లో వాడేది ఈ పిక్చర్స్ ఫ్లాష్ కార్డ్స్ అనమాట. సో ఈ 5 టైప్స్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఎలా వాడాలి అన్న కాన్సెప్ట్ని మనం మన క్లాస్లో నేర్పిస్తాం అనమాట. దెన్ ఎందుకు ఇన్ని రకాలుగా ఫ్లాష్ కార్డ్స్ని, దీంతోపాటు చాలా అంటే ఇంకా వాళ్ళ ఒక్కొక్క విద్యార్థి యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ లెర్నింగ్ స్ట్రాటజీస్ని బట్టి మనం ఫ్లాష్ కార్డ్స్ని డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్లాష్ కార్డ్స్ వల్ల బెనిఫిట్ అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు విజువల్ లెర్నర్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చూడడం ద్వారా నేర్చుకుంటారు కాబట్టి. విజువల్ వాళ్ళకి ఆడిటరీ లెర్నింగ్ చేయడం అంటే చాలా కష్టం, అంటే వాళ్ళు విని నేర్చుకోవడం చాలా కష్టం. విజువల్ లెర్నర్స్కి ఫ్లాష్ కార్డ్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దెన్ దాంతోపాటు ఫోకస్గా ఉంటారు. దానికి ఏమంటే చాలా మంది పుస్తకాలు తీసి ఓపెన్ చేసి చదవాలంటే ఇంట్రెస్ట్ చూపించరు, కానీ ఫ్లాష్ కార్డ్స్ అనేది ఒక చిన్న అట్టముక్క. సో దాన్ని చూసినప్పుడే ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ రీడ్ చేస్తుంది. అంటే వాళ్ళు చదవాలనే ఆసక్తి లేకపోయినా అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు అనమాట. సో దీనికి ప్రెజర్ తక్కువ ఉంటుంది, ఎలాంటి టెన్షన్ లేకుండా. సో రీకాల్ కి ఈజీగా ఉంటుంది, రిపీట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాక్సిమం లెర్నర్స్ విజువల్ లెర్నర్స్ మాత్రమే ఎక్కువ ఉంటారు, అంటే మెజారిటీ ఉంటారు, 80% విజువల్ లెర్నర్సే ఉంటారు. కాబట్టి అందరికీ కూడా హెల్ప్ అయ్యేటి ఈ ఫ్లాష్ కార్డ్స్. సో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కూడా ఈ ఫ్లాష్ కార్డ్స్ని వాడితే ఎలా మీ స్టడీస్లో అసలు ఫ్లాష్ కార్డ్స్లో ఏ ఇన్ఫర్మేషన్ని రాసుకోవాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి, ఎలా నాకు తగ్గట్టుగా రాసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ని నేను పూర్తి డీటెయిల్స్గా నా క్లాసెస్లో వాళ్ళకి ఈజీగా నేర్పిస్తాను మేడం. చాలా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఎగ్జామ్స్ టైం చాలా తక్కువ ఉంది, ఫ్లాష్ కార్డ్స్ ఇంత మంచి ఉపయోగకరమని చాలా మంచిగా డీటెయిల్డ్గా చెప్పారు మీరు. మరి క్లాసెస్ అన్నారు, ఎప్పటి నుంచి సార్? ఎస్ మేడం, మనము ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్ని డిజైన్ చేసాం. ఇది 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో మీరు స్టడీస్లో ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, ఎలా ఓవర్కమ్ చేయాలన్న దాని గురించి మాట్లాడతాము. అది 2 hours ఉంటుంది, ఎవ్రీ సండే ఉంటుంది. అయితే రీసెంట్గానే అంటే చాలా మంది ఎగ్జామ్ టైం ఇప్పుడు 1 week క్లాసెస్కి అటెండ్ అయ్యే వాళ్ళు అటెండ్ అవ్వండి. లేదు సార్ మేము ఈ 1 week క్లాస్కి అటెండ్ అవ్వలేని అనుకున్న వాళ్ళకి 1 Sunday మేడం కంప్లీట్గా ఆ వీక్లో 1 day ఫుల్ డే వర్క్షాప్ ఉంటుంది. అందులో మెమరీ కోర్స్ మొత్తాన్ని కూడా ఒకసారి క్విక్ రివిజన్ లాగా చేసి వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరమైన టెక్నిక్ని బాగా నేర్పించి ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బెస్ట్ మార్క్స్ తీసుకోవడానికి వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న దానికి సంబంధించి మెమరీ స్కిల్స్ కోర్సే 1 day కోర్స్ని మేము లాంచ్ చేస్తున్నాం. సో ఈ వీక్ నుంచే, అంటే ఇప్పుడు వచ్చే సండే నుంచి ఈ ప్రోగ్రామ్ రెడీ అవుతుంది. సో లేదు మాకు 1 week ప్రోగ్రామ్కి అటెండ్ అవుతామన్న వాళ్ళు డైలీ 1.5 hour అటెండ్ అవ్వండి. లేదు సార్ మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళకి 1 day వర్క్షాప్ మెమరీ స్కిల్స్ నేర్పించడానికి దానికి మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళకి ఆ కోర్స్ కంప్లీట్గా నేర్పిస్తాం. లేదు మేము ఒకసారి చూడాలనుకున్నాం అన్న వాళ్ళకి టాపర్ స్టడీ సీక్రెట్ 2 hours వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. సో చూసారు కదండి, లవ్ యువర్ ఎగ్జామ్స్. సో ఇది చాలా చాలా అంటే నీడ్ ఏది ఉందో ఇది అందిస్తున్నారు సార్. ఆలస్యం ఎందుకు, తొందరగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి, రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.